పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి దేవుడితో నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి. ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆహ్వానించిన దైవ సేవకులు బట్టి ఎంతగా దేవుని స్తుతిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవుని ఎంతగా స్తుతిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ నూతన సంవత్సరంలో 11 రోజులు గడిచిపోయాయి. అయితే ఈ సమయంలో దేవుడు యొక్క కన్నులు నేను చూస్తున్నాయి. దేవుడు యొక్క దయ నీ మీద కొమ్మరపోబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క దయ నీ మీద కొమ్మరపోబడుతుంది. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా కొరకు ఒక తీర్మానంలోకి రా, ఒక వైరోధంలోకి రా అంటున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 5:15 చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డము కనుక మీ సమయాన్ని పోనీయక చేసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో మంది భూమి మీద జీవిస్తున్నారు. వాక్యం ఉంటుంది దినములు చెడ్డవారు. అయితే దినములు చెడ్డవు కాదు, దినములు మంచివి. హల్లెలూయా. దినములు చెడ్డవంటే ఈ దినాల్లో జీవిస్తున్న మనుషులు చెడ్డవారు. హల్లెలూయా. మనుషులు చెడ్డవారు. ఆయన అన్నారు, ప్రతిరోజు కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ప్రతిరోజు కూడా నేను దీవిస్తున్నాను, ప్రతిరోజు కూడా నీ కుటుంబాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు ఆయన. దినములు చెడ్డవు కాదు, మనం చెడ్డవాళ్ళని, మనం మారాలి. హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పండి, నేను మారాలని చెప్పండి. నేను మారాలి, నా కుటుంబం మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, నా భర్త మారాలి. ఎందుకు మారాలో తెలుసా? పరలోక రాజ్యానికి వాస్తవంగా జీవించాలంటే ఆయన వరకు నువ్వు పరిశుద్ధంగా బతకాలి, నీతిగా బతకాలి. ఒక తీర్మానంలోకి దేవుడి మీద ఆధారపడి దేవుడికి భయపరుస్తాడు. ఈరోజు సమయానికి దేవుడి దగ్గరికి మనం వస్తున్నామా? ఈరోజు మంచిది కాదని చెప్తున్నాం, కానీ సమయానికి దేవుడికి మన సమయం ఇవ్వట్లేదు. ఈ అంత్యకాలంలో భయంకరమైన మరణకరమైన రోగాలు, మరణకరమైన వైరస్లతో ఎంతో మంది చచ్చిపోయారు, ధనవంతులు చచ్చిపోయారు. అయితే నువ్వు నేను బతుకున్నామంటే దేవుడు పెట్టిన భిక్ష. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ పక్కన ఉన్నవారు, లేకపోతే నీ ఇంటి పక్కన ఉన్నవారు, నీ చూసిన వారు ఎంతో మంది మట్టిలో దేవుడు బ్రతికించండి. అందుకే మీ సమయాన్ని దేవుడు కొరకవ్వాలి. అప్పుడు మీ బిడ్డలు బాగుంటారు, అప్పుడు నీ భర్త బాగుంటాడు, అప్పుడు మీ భార్యలు బాగుంటారు. చాలా మంది భార్యలతో భర్తలు, భర్తలతో భార్యలు. హల్లెలూయా. దేవుడు పిల్లలు, దేవుడు పిల్లలు కనుక ఈ నూతన సంవత్సరంలో ఆయన కొరకు మనం పరిశుద్ధంగా బతకాలి. అపొస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలుగా నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలుగా నడుచుకోండి అన్నాడు. మనం దేవుడి పోలుగా నడుచుకోవట్లేదు, మనసులు చూసి నడుస్తున్నాం. అందుకే దినములు చెడ్డవి అనుకుంటున్నాం, మనసులు చూసి నడుస్తున్నాం. పక్కవారు ఏది కొంటే అది మనం కొనాలనుకుంటున్నాం, పక్కవారు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు మనం వేసుకోవాలి అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అందరూ జీవించాలి. నువ్వు దేవుడు నీకు ఏం పెట్టాడు, ఏమి నీకు అనుగ్రహించాడు, జీవించాలి. ఇచ్చిన ఆహారం, ఇచ్చిన నీకు ఏమైతే ఇచ్చాడో ఆ జీవితంలో నువ్వు జీవించాలి. ఆ జీవితం చాలక భర్తలు పెట్టి తినే భార్యలు, భార్యలు హింసించిన భర్తలు ఎందుకు ఇలా జరుగుతున్నా? దేవుడి మీద మనం ఆధారపడట్లేదు. దేవుడి మీద సరిగ్గా మనం ఆధారపడితే పిల్లలు ఏ విధంగా పెంచాలి, భర్త దగ్గర ఏ విధంగా ఉండాలి, భార్యని ఎలాగ ప్రేమించాలనేది తెలుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డము కాదు, పాడైపోయారు మీరు, చెడిపోయారు మీరు, అపరాధంతో పాపంతో సచిన వారై ఉండగా నీ కొరకు కళ్ళరు పట్టబోయి 2 చేతులు మేకులు కాదు మేకు తలకు ముందుకు భద్ర పడిపోవడం నీ కొరకు కానీ నా కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి.
నీతిగా బతుకుతా జీవించేవారు. ఆ విధంగా ఇష్టపడేవారు కావాలి యేసయ్యా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:1 నుంచి 5 వచనాలు చదువుతాం. కావున పీలైన పిల్లల వలె దేవుని పోలుగా నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరముగా వాసులుగా ఉండటానికి మన కొరకు తన తాను దేవునికి అర్పణ తాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. అమ్మా, మీలో జాగ్రత్తమే కానీ ఏ రకమైన అపవిత్రతమే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధునికి తగిలినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వే విధంగా ఉన్నావు, నీ మాట ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ నడవడిక ఏ విధంగా ఉంది. ఆయన అంటున్నాడు, నువ్వు నా పిల్లడివి, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెని, నేను రక్తమిచ్చుకున్నాను. నిన్ను యేసయ్య మీ కొరకు రక్తమిచ్చుకున్నాడు. యేసయ్య మీ కొరకు రక్తమిచ్చుకున్నాడు. నీ బంధువులు కాదు నేను కొన్నదేమి, లేదా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కాదు కొన్నదే. ఆ రక్తం ఇచ్చిన ఉండాలి. అందుకే ఆయన స్థిరంగా ఆయన కొరకు నువ్వు జీవిస్తే నువ్వు వాళ్ళకంటే మిన్నగా ఉంటావు. లోకంలో ఏది శాస్త్రం కాదు. ఆయన చెప్పాడు, అగ్ని దండాలతో ఈ భూమిని ఆకాశం తగలబెట్టేస్తున్న ఏదో ఒక దినం అని అన్నాడు. తగలబెట్టినప్పుడు నీవు నేను ఆయన దగ్గరగా ఉండాలి అంటే ఆయన కొరకు మనం పరిశుద్ధంగా బతకాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా బతకాలి. మన నోరు అదుపులో పెట్టుకోవాలి, మన ప్రవర్తన అదుపులో పెట్టుకోవాలి, మన నేత్రాలను అదుపులో పెట్టుకోవాలి. చూసింది ప్రతి ఒక్కటి కావాలని ఆశించుకో. ఆశించేది ప్రతి ఒక్కటి కూడా మట్టయిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని మీద ఆధారపడే వాళ్ళు కావాలి. మనుషులు మోసం చేస్తారు, నీ పక్కనే ఉంటాడు, అవసరం వచ్చేదాకా నేను ఓడుకుంటాను, తర్వాత వదిలేస్తాను. మనుషులు నమ్మడానికి వీరికే. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఎవరి ఎలాంటి వారు ఏంటనేది దేవుడు మీకు బయటపరుస్తారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో దినములు మంచివే, కానీ మనుషులే చట్టాలు అవసరం నిమిత్తమే నిన్ను ఓడుకుంటాను. నువ్వు దేవుడి మాట ఎవరి మాట నువ్వేనా అవసరం లేదు. నువ్వు దేవుడి చెప్పినట్టు నువ్వు చెయ్యి, దేవుడి కార్యం చేస్తాను. ఇంట్లో బోధిస్తానా నేనైనా ఎవరైనా సరే మనిషే. ఈ మనుషుల మాటలు పని చేయవు. వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారి పట్ల నా దేవుడు నెరవేరుస్తారు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి వాస్తవంగా ఉండాలంటే వాక్యం చెప్పినట్టు మనం జీవించాలి. నీ సమయం దేవుడికి ఇవ్వాలి. 6 రోజులు కష్టపడుతున్నావు, 7వ రోజున దేవుడి మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం నువ్వు కన్నీరు కార్చాలి. ఇవి కన్నీరు కార్చే దినములు చెడ్డవి. అంతే, మనుషులు చెడ్డోలు. ఈ చెడ్డల పట్ల వచ్చిన మరణం నుంచి తప్పించబడాలంటే నీవు కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి, మన ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ భర్తలు దీవించును గాక, మీ భార్యను దీవించును గాక, మీ బిడ్డలను దీవించును గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ పేదల నుంచి విడుదల పొందును గాక, దేవుడు కుమ్మరింపబడును గాక, ఆశీర్వాదం కుమ్మరింపబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన సమయం, దైవ సేవకు చెప్పిన సమయం అయిపోయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, జీవం గల తండ్రి, అయ్యా దావీదు కుమారుడని యేసు, దయచేసి కనికరించయ్యా.